రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ప్రజల తరపున, విద్యార్థుల తరపున, యువజనుల తరపున, నిరుద్యోగుల తరపున భారత కమ్యూనిస్టు పార్టీ మీకొక సూచనలు ఇస్తూ ఉంది. మీరు విద్యార్థులతోటి యూనివర్సిటీలో పెట్టుకోకూడదు. 400 ఎకరాల భూమిని నిర్దాక్షిణంగా మీరు హెచ్సియుకు ఇవ్వాల్సిన తప్ప మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ప్రభుత్వం అమ్మకాలు పెట్టినా, ఈరోజు మీరు ప్రభుత్వ భూమిని 400 ఎకరాల్లో బోర్డు రాసి పెట్టినా, ప్రజల నుంచి మీరు విద్యార్థుల నుంచి, యువకుల నుంచి వ్యతిరేకత కూడగట్టుకొని మీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతారని తెలియజేస్తూ ఉన్నాము. భారత కమ్యూనిస్టు పార్టీ మీకు చెప్తా ఉంది, మీరు అలాంటి భూములు ప్రభుత్వ భూములే కానీ, యూనివర్సిటీ భూములే కానీ, గుట్టలే కానీ, నీళ్ళల్లో ఉన్న భూములే కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న భూములే కానీ, రెవెన్యూ భూములే కానీ ప్రభుత్వం అని ఒక నెపం పెట్టి అమ్ముకోవడం అనేది చేయకూడదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి పేరు తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి గారికి భారత కమ్యూనిస్టు పార్టీ మరొకసారి సూచనప్రాయంగా తెలియజేస్తూ ఉంది.